నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్సీ ఎస్టీ కాలనీలో నూతనంగా ఎంపికైన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సందర్శించి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతులు, అణగారిన వర్గాల ప్రజలపై దాడులు, అత్యాచారానికి గురైన బాధితులకు సత్వర న్యాయం, పరిహార చెల్లింపులు తదితర సమస్యలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ అద్రాస్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్, సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, కమిటీ సభ్యులు బాల నాగన్న, నాగరాజు, కాశన్న, దేవదానం, రవికాంత్ బాబు, రమేష్ నాయక్, వెంకటేష్ నాయక్, నాగ నవీన్, మురళి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అత్యాచారానికి గురైన బాధితులకు సత్వర న్యాయం అందించడంతో పాటు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకునేందుకు ఎస్సీ ఎస్టీ కాలనీలలో కమిటీ సభ్యులు సందర్శించి దళితుల సమస్యలను తెలుసుకోవాలన్నారు. ఎస్సీ బీసీ కార్పొరేషన్ల ద్వారా పేద దళిత వర్గాలకు రుణాలు అందించేందుకు ప్రభుత్వం ఇటీవలనే నిధులు మంజూరు చేసిందని, ఆసక్తి గల నిరుద్యోగ యువత స్వయం ఉపాధి రుణాలు పొందేందుకు కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలన్నారు. కమిటీ సభ్యులు తమ పరిధిలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో టాయిలెట్లు, త్రాగునీరు, ఇతర మౌలిక వసతులపై సమీక్షించాలని కలెక్టర్ సూచించారు. కమ్యూనిటీ భవన నిర్మాణాల స్థానాలలో పిల్లలకు ఉపయోగపడే వాటిపై దృష్టి పెట్టాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఖాళీల వివరాలను తెప్పించాలని సాంఘిక సంక్షేమ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల పట్టణంలో బొమ్మల సత్రం, అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు, చుట్టూ సుందరీకరణ, మున్సిపల్ టౌన్ హాల్ లేదా చిన్న చెరుకట్ట ప్రదేశాలలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు నిర్ణయం తీసుకొని ప్రతిపాదనలు వారంలోగా ఇవ్వాలని కమిటీ సభ్యులను సూచించారు. జిల్లా ఎస్పీ అద్రాస్ సింగ్ రాణా మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసులను దాదాపుగా క్లియర్ చేశామన్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార బాధితులు, ఇందుకు సంబంధించిన సాక్షులను కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తూ నిజమైన కేసులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిజా నిర్ధారణ కేసులకు శిక్ష పడితే నేరాలు తగ్గుముఖం పడతాయని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డిసిహెచ్ఎస్ డాక్టర్ జఫ్రుల్లా తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో దోమల బెడదను నియంత్రించేందుకు మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా సూచనలు, ప్రజా సంఘాలు, ప్రజల అభ్యర్థన మేరకు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డులలో స్ప్రే మిషన్ల ద్వారా అలాగే ఫాగింగ్ చేపట్టి దోమల నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. అన్ని వార్డులలో దోమల బెడద లేకుండా అలాగే పారిశుద్ధ్య నిర్వహణ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా పేర్కొన్నారు. మన నంద్యాల పట్టణంలో ప్రజల అభ్యర్థన మేరకు దోమల నివారణ కోసము వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకు సూచించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కమిషనర్ గారు మరియు నేను కలిసి 22 స్ప్రేయర్స్, అలాగే దానికి సంబంధించిన ఆయిల్ అవన్నీ కానీ వర్కర్స్కి అందజేసి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా దోమల నియంత్రణ చేపట్టాలని చెప్పి సూచించడం జరిగింది. మనము వీలైన త్వరగా దాని మీద యాక్షన్ తీసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గౌరవ చైర్పర్సన్ గారు, అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు, మన ప్రజాప్రతినిధులు చాలామంది కూడా పట్టణంలో దోమల బెడద ఎక్కువైపోయింది, ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి గత కొద్ది కాలంగా మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గారికి కానీ మాకు కానీ కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఫ్రీక్వెంట్గా పలు ప్రజా సంఘాల నుంచి కానీ ప్రజలు కూడా కొంతమంది ఫోన్ చేసి పట్టణంలో దోమల బెడద ఎక్కువగా ఉంది, నియంత్రించమని చెప్పేసి కోరడం జరిగింది. అందులో భాగంగా చైర్పర్సన్ గారు వెంటనే స్పందించి తగు సూచనలు జారీ చేయడం వల్ల ఈరోజు ఇమీడియట్గా ఒక 12 స్ప్రేయర్స్ తీసుకురావడము, ఆ స్ప్రేయర్స్కి కావాల్సిన ఎంఎల్ ఆయిల్ అది కూడా ప్రొవైడ్ చేయడం, అదేవిధంగా ఫాగింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫాగింగ్ మిషన్స్ అన్నిటిని కూడా రిపేర్లు చేయించి వాటిని సక్రమంగా ఒక ఫేజ్డ్ మేనర్లో అన్ని వార్డులను కూడా కవర్ చేసేటట్లుగా ఒక కార్యాచరణ రూపొందించమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పట్టణంలో ఎక్కడైతే ఇది జనరల్గా జనవరి, డిసెంబర్ నుంచి మార్చి వరకు కూడా దోమలకు ఇది విండో పీరియడ్ అంటారు. అంటే దోమలు వ్యాప్తి చెందే కాలం ఇది. ఈ
ఫిబ్రవరి చివరికి తర్వాత మార్చిలో ఎండలు బాగా ప్రబలేంత వరకు కూడా ఈ దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయాలన్న ఒక చైర్పర్సన్ గారు ఎమ్మెల్యే గారి ఆదేశాలతోటి ఒక కార్యాచరణను రూపొందించుకోవడం జరిగింది. ఈ ఫాగింగ్ ఆపరేషన్స్, తర్వాత ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేయడం కాకుండా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు వార్డు కౌన్సిలర్లు అదేవిధంగా ప్రజాప్రతినిధుల వాళ్ళ సహకారంతో టేకప్ చేయడం, అదేవిధంగా గంబూషా ఫిష్ వేయడము, ఆయిల్ బాల్స్ వేయడము, ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా సైమల్టేనియస్గా పట్టణంలో చేపట్టి దోమలను నియంత్రించడంలో కొంత మెరుగైన చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం గీతా కులాల మద్యం దుకాణాలకు దరఖాస్తుల గడువును ఈ నెల 8వ తేదీ వరకు పొడిగించినట్లు నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాముడు, సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. నంద్యాల జిల్లాకు సంబంధించి 11 దుకాణాలను కేటాయించడం జరిగిందని, దరఖాస్తుదారులు తప్పనిసరిగా సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ను తహసీల్దార్ ద్వారా తీసుకురావాలని తెలిపారు. ఈ మేరకు అధికారులు మీడియా సమావేశం నిర్వహించి వివరాలను తెలియజేశారు. చెప్పు శివ. ఓకేనా. మాట్లాడుకునేది క్యాన్సిల్లోనే అంటున్నారు. మాట్లాడి మధ్య డిఫరెన్స్ వచ్చినాయా? మాట్లాడినాం సార్. ఈరోజు గతంలో ప్రకటించినటువంటి 10% రిజర్వేషన్ బ్రాండ్ షాపులు ఏదైతే ఉందో దాని గవర్నమెంట్ 5వ తారీఖు నుండి లాస్ట్ డేట్ని 8వ తారీఖు వరకు పోస్ట్ పోన్ చేసింది. అంటే 8వ తారీఖు 5 గంటల వరకు అప్లికేషన్స్ వేయవచ్చండి. మీకు ఒక 3 days మళ్ళా కలిసి వచ్చింది. తర్వాత అదేవిధంగా 10వ తారీఖు కలెక్టరేట్ వీసీ ఫంక్షన్ హాల్లో లక్కీ డ్రా ఉదయం 10 గంటలకు రాజశ్రీ కలెక్టర్ గారు మరియు రాజశ్రీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో మరియు కన్సర్న్డ్ ఎస్హెచ్ఓల ఆధ్వర్యంలో మేము లక్కీ డ్రా తీయబడును. తదనంతరము లక్కీ డ్రాలో విన్ అయిన వాళ్లకు లైసెన్స్ జారీ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ముఖ్యంగా గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే గీత కులాలకు 100% కాకుండా 50% రెంటల్ ఫిక్స్ చేస్తూ రిజర్వేషన్లో వాళ్ళకి కల్పించడం జరిగింది. ఆ రిజర్వేషన్ కల్పించింటే 65 lakhs నంద్యాల జిల్లాలో 1 year రెంటల్ ఉంటే వాళ్లకు 32,05,000 rupees 25,000 rupees వాళ్ళకు ఇయర్లీ రెంటల్ పడుతుంది. అంటే వాళ్ళకి 65 lakhs అయితే వీళ్ళకి సగానికి సగం. అందుకే ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేయకుండా, ఎవరు అపోహలకు గురి కాకుండా మీరు డిపార్ట్మెంట్తో సహకరించి 8వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. దీంట్లో 3 క్యాస్టులు ఉంటాయండి: ఈడిగ, గౌడ, గౌడ్స్. మీరు కన్సర్న్డ్ తహసీల్దార్ దగ్గరికి పోతే మీరు పక్కగా చేయాల్సింది ఏమంటే మీరు ఈడిగానే టిక్కు పెట్టుకొని ఈడిగానే సబ్ క్యాస్ట్గా రాసుకొని రావాలా, లేకపోతే గౌడ అయితే గౌడ సబ్ క్యాస్ట్ తహసీల్దార్తో సొంతంగా పెట్టించుకొని రావాలా. వాళ్ళు మొత్తం అన్ని కలిపి ఒకటేసారి ఇస్తే అది యాక్సెప్ట్ చేయబడదు. ఒకవేళ ఇక్కడ యాక్సెప్ట్ చేయకపోతే మీరు బాధపడతారు. ఆ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడే మీరు ముందు జాగ్రత్తగా వాళ్ళతో అన్ని విచారించి కరెక్ట్గా సర్టిఫికేట్ తీసుకొస్తే ఆ సర్టిఫికేట్తో పాటు అప్లికేషన్స్తో పాటు 2 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ అమౌంట్ని మీరు మాకు కట్టాలా. ఆ 2 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ అండి. జిల్లా ప్రొవిషన్ ఎక్సైజ్ అధికారి రవికుమార్ సార్ గారి ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గీత కులాలకు సంబంధించి 10% రిజర్వేషన్ సంబంధించి 11 షాపులు నంద్యాల జిల్లాలో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నంద్యాల మున్సిపాలిటీలో ఒక షాపు, మున్సిపాలిటీ లిమిట్స్లో ఒక షాపుకి గజెట్ నోటిఫై చేయడం జరిగింది.
అది ఈరోజు లాస్ట్ డేట్ అని చెప్పి నిన్న మీడియా మిత్రులకి తెలియజేయడం జరిగింది. దాన్ని మిత్రులు కూడా పత్రికల్లో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియాలో రావడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్స్ అండి. దీంట్లో ఆన్లైన్లో ఇంటి దగ్గర నుంచి కూడా మీరు బ్యాంక్ అకౌంట్లో ఉంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు. లేదు డీడీ తీసుకొచ్చినా, లేదు మీరు క్యాష్ తీసుకొచ్చినా కూడా ఆఫ్లైన్ మోడ్, హైబ్రిడ్ మోడ్లో మేము స్టేషన్ దగ్గరే నంద్యాల ఎక్సైజ్ స్టేషన్ నందు ఒక సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ని ఒక డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ మీకు తెలియజేశాము. కాబట్టి దీంట్లో ఎలాంటి బెదిరింపులకు కానీ, రాజకీయ ఒత్తిళ్ళకి కానీ, మీరు ప్రలోభాలకు కానీ ఎవరు నమ్మొద్దు. అయిపోయింది లాస్ట్ డేట్ అంట, మళ్ళీ మొత్తం పూర్తి అమౌంట్ కట్టాలి, లైసెన్స్ ఫీజు 65 లక్షలు కట్టాలి, 50% లేదు, ఈ అపోహలన్నీ నమ్మొద్దండి. పోటీ పరీక్షల్లో సరైన అవగాహన లేక అనేక మంది గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులు అవకాశాలను కోల్పోతున్నారని, ప్రతి సబ్జెక్టు ఎంత కష్టమైనా ఇష్టపడి ప్రణాళిక ప్రకారం చదవండని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న, ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు దాసు, ప్రతిభా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ ఉషారాణిలు పిలుపునిచ్చారు. బుధవారం నంద్యాల పట్టణంలోని ప్రతిభా కోచింగ్ సెంటర్లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎం మధుశేఖర్ అధ్యక్షతన పట్టణ కార్యదర్శి శివ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగులు డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. అభ్యర్థులకు ప్రతి నిమిషం చాలా కీలకమైందని, ఎవరు సమయాన్ని వృధా చేయకుండా చదువుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సమాజంలో తమ పాత్ర పోషించాలని కోరారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్సి అభ్యర్థులు పాల్గొన్నారు. మెగా డిఎస్సి మీద గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం అనేక పోరాటాలు చేసాం. ఎటుకెళ్ళక ప్రభుత్వం దిగొచ్చి 16,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నట్టు, అది కూడా మార్చిలోనే ఇస్తున్నట్టు లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు ప్రకటించారని మేము స్వాగతిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికే దాదాపు 7 ఏళ్ళు అవుతా ఉంది డిఎస్సి లేక, వయసు మీరిపోతుంది. మరోవైపు ఖర్చుతో కూడిన కోచింగ్లు తీసుకుంటూ అనేక ఇబ్బందులు పడుతుంది నిరుద్యోగుల కోసం. రాష్ట్ర ప్రభుత్వం కనీసం కనికరంతోనైనా, కనీసం జాలి చూపైనా ఈ నోటిఫికేషన్ భర్తీ చేయాలి. రేపు మార్చి తర్వాత కనుక నోటిఫికేషన్ మీద ఈ ప్రభుత్వం ఇట్లే నిర్లక్ష్యం చేస్తూ జాప్యం చేస్తే మాత్రం పెద్ద ఎత్తున డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగ అభ్యర్థులు కలిసి రోడ్ల మీదకి వస్తాం, ఆందోళన చేస్తాం. దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకనే మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చి ఈ అకాడమీలోనే ఈ పోస్టులు అన్నింటినీ కూడా వచ్చేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఆ రకంగా ఈరోజు డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఆహ్వాన సదస్సు పెడుతూ నిష్ణాతులతో వీరందరికీ పరీక్షల పట్ల, సిలబస్ పట్ల ఆహ్వానం కోసం ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. రాబోయేటువంటి సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించి నిరుద్యోగులందరికీ ఉద్యోగులు ఇచ్చేదాకా డివైఎఫ్ఐ ఆ రకంగా కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా కాలం తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ డిఎస్సి నోటిఫికేషన్లో దాదాపుగా 16,000 చిలుకు ఉద్యోగాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 7 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత ఈ పోస్టులు వచ్చినాయి. కాబట్టి చదువుకునేటువంటి ప్రతి విద్యార్థి, అదేవిధంగా ఎంతో కాలంగా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి ఆ వృత్తిని ఈ రాష్ట్రం కోసం, ఈ విద్యార్థుల కోసం, ప్రజల కోసం సేవ చేయాలనే ఆలోచనటువంటి అనేక మంది విద్యార్థులకు, డిఎస్సి అభ్యర్థులకు ఇది మంచి సదవకాశం. కాబట్టి నోటిఫికేషన్ వచ్చే వరకు కాకుండా నోటిఫికేషన్ వస్తుందనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఆ ఉద్దేశంతో మీరందరూ కూడా రాబోయేటువంటి డిఎస్సిలో మంచి మార్క్స్ తోటి, జిల్లాలో మంచి ర్యాంకులతోటి మీరు వెళ్ళాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నోటిఫికేషన్ వస్తున్న సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రతిభా కోచింగ్ సెంటర్ నందు డిఎస్సి అభ్యర్థులకు పరీక్షలపైన అవగాహన సదస్సు నిర్వహించాము. ఈ అవగాహన సదస్సుకు పోటీ పరీక్షల నిపుణులు టి మరియం దాసు గారు, అదేవిధంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న గారు కూడా హాజరయ్యారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సిని ఆలస్యం చేయడం వల్ల అభ్యర్థులకు కాలయాపన అవుతుంది. దాన్ని విద్యాశాఖ అధికారి లోకేష్ గారు అయితేనేమి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి దృష్టిలో పెట్టుకొని డిఎస్సిని ఆలస్యం కాకుండా ఈ అకాడమీ ఇయర్లో పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము.
నంద్యాలలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ అమీర్ బాషా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన అభిమానులు, వైసీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొని అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా అమీర్ బాషా కుమారుడు జుబేద్ తన తండ్రి పుట్టినరోజును పురస్కరించుకొని ఆన్లైన్లో ఆకాశంలో ఉన్న ఓ నక్షత్రాన్ని బుక్ చేసి తన బహుమతిగా ఇచ్చాడు. జన్మదిన వేడుకలను పురస్కరించుకొని బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా షేక్ అమీర్ బాషా కుమారుడు జుబేర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో తన తండ్రి చేసిన సేవా కార్యక్రమాలకు ది అమెరికా యూనివర్సిటీ గ్లోబల్ పీస్ సంస్థ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిందని తెలిపాడు. తన తండ్రి తనకు హీరో అని, ఇన్స్పిరేషన్ అని, ఆయన ఎప్పుడూ అందరిలో తలెత్తుకునేలా అదే స్థాయిలో ఉండాలని అన్నాడు. ఆకాశంలో ఓ నక్షత్రాన్ని ఆయన పేరు మీద బుక్ చేశానని తెలిపారు. ఆ నక్షత్రాన్ని టెలిస్కోప్ ద్వారా చూస్తే ఆయన పేరు మీద కనబడుతుందని తెలిపాడు. భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. నాన్న బర్త్డే కోసం ఆయన చేసే అన్ని మంచి కార్యక్రమాలు, ప్రభుత్వం ఆయనకి డాక్టరేట్ ఇచ్చింది. ఆయన మాకు ఇన్స్పిరేషన్, మాకు హీరో. ఆయన కోసం నేను ఒక స్టార్ బుక్ చేసా ఆకాశంలో. ఆయన అదే స్థాయిలో ఉండాలని ఆశిస్తూ ఈ సర్టిఫికేట్ ఆయనకి గిఫ్ట్గా ఇస్తున్నాను. ఇలాగ ఎన్ని చాలా పుట్టినరోజులు జరుపుకోవాలి, అందరికీ సేవ చేయాలి. ఆయన ఇన్స్పిరేషన్గా మేము కూడా అదే కంటిన్యూ అవుతాం, అదే ఫామ్లో ఉంటామని కోరుకుంటున్నాను. ధన్యవాదం. నంద్యాల పట్టణం రామకృష్ణ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు పరిశ్రమల స్థాపన, నిర్వహణ, వెబ్ డిజైనింగ్, యాప్ డిజైన్ తదితర అంశాలపై ఆర్కే అసోసియేట్స్ గ్రూప్ CEO శ్రావణ్ ఆధ్వర్యంలో ఎక్స్ప్రెస్ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, డైరెక్టర్ హేమంత్ రెడ్డి అధ్యక్షత వహించారు. In mathematics as physics as a major subject in 2019 from Rayalaseema University. శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ నందు ఈ యొక్క ఇంక్యుబేషన్ సెంటర్ సంబంధించి స్టూడెంట్స్కి ఎంటర్ప్రినర్షిప్ ఎక్స్ప్రెస్ అని చెప్పి ఒక వర్క్షాప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో స్టూడెంట్స్కి ఈ యొక్క రేపు ఫ్యూచర్లో స్టార్టప్స్ చేయడానికి కానీ, లేదంటే కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ, దానికి సంబంధించి ఏమైనా అసలు ఒక ప్లానింగ్ లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ లేదా ఏ రకమైన డెవలప్మెంట్ స్టూడెంట్స్ చేయాలని దాని గురించి స్టూడెంట్స్కి ఒక వర్క్షాప్ కాలేజ్లో కండక్ట్ చేయడం జరిగింది. దానికి గాను
శ్రీ ఎస్కే అసోసియేట్స్ గ్రూప్ సిఇఓ అయిన శ్రవణ్ కుమార్ గారు ఇక్కడికి వచ్చారు. ఈరోజు స్టూడెంట్స్కి సెషన్ తీసుకుంటున్నారు. అండ్ ఈ సెషన్ తర్వాత స్టూడెంట్స్కి ఒకవేళ ఎవరైనా ఫ్యూచర్లో ఏదైనా కంపెనీస్ డెవలప్ చేయాలన్నా, లేదంటే ఓన్గా స్టార్టప్ డెవలప్ చేయాలన్నా దానికి సంబంధించి ఒక ప్లాన్ వర్క్ కానీ, లేదంటే ఒక వెబ్సైట్ డిజైన్స్ చేయడం కానీ, లేదంటే ఒక యాప్ డిజైన్ చేయడం కానీ, వాళ్ళ యొక్క ప్రోడక్ట్, వాళ్ళ యొక్క బిజినెస్ని మార్కెట్ చేసుకోవడం, లేదంటే డెవలప్ చేసుకోవడం, వీటన్నిటికి సంబంధించి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి గైడెన్స్ ఇవ్వడానికి ఒక కంపెనీ యొక్క సిఇఓ ఈరోజు కాలేజ్లో సెషన్ తీసుకున్నారు. సో ఈ యొక్క అవకాశాన్ని స్టూడెంట్స్ ఉపయోగించుకొని రేపటి రోజున నంద్యాల నుంచి కూడా నాకు ఎంటర్ప్రినర్స్ ఉంటారని, మంచి ఫ్యూచర్లో ఇంకా ఎంటర్ప్రినర్స్ రావాలని కోరుకుంటున్నాను. P. Shravan Kumar, the founder and CEO of SK Associates and Group, an ISO certified Tier 1 startup consultancy in India. And I am here at Sri Ramakrishna Degree and PG College, our brand partner based in Nandyal, to deliver a workshop on the top 10 market research concepts for entrepreneurs and consultants. So we have been talking about a lot of grassroots innovation that has happened in India and the world, pan-India, for the last 2 hours. Which includes obviously innovations such as Mitti Cool, the clay manufacturing company which manufactures fridges, pots, cookers and 200 such technological products which run without electricity, and that too out of simple clay. An AI chatbot company which obviously is a complete gaming company which manufactures game with just a single employee, which is an AI chatbot working 24/7 based in China obviously. And the third and the last one, innovative cycle manufacturer from Bihar, Muzaffarpur, who has actually manufactured and created a cycle which can cross rivers on its own after adding some technological innovations to it. So we'll be discussing this for the next 2 hours. నంద్యాల ఆర్టీసీ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు డిపో మేనేజర్ గంగాధర్రావు పేర్కొన్నారు. నంద్యాల జిల్లా పరిధిలోని శ్రీశైలం, మహానంది, ఓంకారం, భోగేశ్వరం క్షేత్రాలకు బస్సులు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తుల రద్దీకి తగినట్లుగా బస్సులను అందుబాటులో ఉంచేందుకు ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఈ గవర్నెన్స్ వాట్సాప్ నంబర్ ద్వారా టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫిబ్రవరి 20వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు మహాశివరాత్రి మహోత్సవాలు జరుపుకుంటున్నాం. దీనిలో భాగంగా శ్రీశైలం, మహానంది, ఓంకారం మరియు భోగేశ్వరం పుణ్యక్షేత్రాలకి ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా శ్రీశైలానికి 30 బస్సులు, మహానందికి 20, ఓంకారం పుణ్యక్షేత్రానికి 10 బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా అధికమైన డిమాండ్ ఉన్నట్లయితే ఈ రూట్లలో రద్దీకి తగినట్లుగా బస్సులు ఏర్పాటు చేస్తాము. 9553000009 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా హాయ్ అని మీరు టైప్ చేసినట్లయితే మిగతా వివరాలన్నీ కూడా మీ స్క్రీన్ పైన రావడం జరుగుతుంది. మీరు ఏ ఊరు నుంచి బయలుదేరుతున్నారు, ఎక్కడి వరకు మీరు ప్రయాణం చేయదలుచుకున్నారు, ఏ రోజు చేయదలుచుకున్నారు, అలాగే ఏ టైప్ ఆఫ్ బస్సులో మీరు ప్రయాణం చేయదలుచుకున్నారు అనే వివరాలన్నీ కూడా మీ తెరపైన వస్తాయి. మీరు ఆ కాలమ్స్ని పూర్తి చేసినట్లయితే మీకు ఆ టికెట్ ధర అనేది ఎంత అనేది కూడా తెలియజేస్తుంది. అప్పుడు మీరు వాట్సాప్ ద్వారానే మీ యొక్క టికెట్ని బుక్ చేసుకోవడానికి అతి సులువుగా ఇంటి దగ్గర నుంచే మీరు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటారని ఏపీ ప్రభుత్వం వారు సదుద్దేశంతో ఈ గవర్నెన్స్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు బస్టాండ్కి కానీ లేదా ఆథరైజ్డ్ టికెట్ బుకింగ్ ఏజెంట్ దగ్గరకు కానీ వెళ్ళనక్కర్లేకుండే మీరు ఎక్కడ ఉన్నా, ఇంటిలో ఉన్నా లేక వేరే ఆఫీసులో ఉన్నా లేదా మీ విలేజెస్లో ఉన్నా కూడా ఈ వాట్సాప్ ద్వారా మీకు కోరిన టికెట్ని ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా మీరు ఈ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను సమగ్రంగా అమలు చేయాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక కర్షక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గతంలో రైతులకు మోడీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పండించే అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారు. ఎరువుల ధరలు తగ్గించాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి 200 రోజుల పని దినాలు కల్పించి 600 రూపాయలు రోజు కూలి ఇవ్వాలని, కౌలు రైతులకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని, కౌలు రైతుల కోసం సమగ్ర చట్టం చేయాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం చేరుకొని అనంతరం ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని లేబర్ సీనియర్ అసిస్టెంట్ అధికారి బేగంకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ అధ్యక్షత వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్న 44 కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రధానమంత్రి 4 లేబర్ కోడ్లుగా చేసింది. వీటి వలన కార్మికులకు ఎలాంటి హక్కు లేకుండా నయా బానిసలుగా చేయాలని చూస్తుందన్నారు. కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్లను రద్దు చేయాలని, వీటి వలన కార్మికులు హక్కులను పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్న 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించి సమర్థవంతంగా అమలు చేయాలని, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న స్కీమ్ వర్కర్స్, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, వివోఏ లాంటి కార్మికులకు కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని కోరారు. వీరిపై రాజకీయ అధికారుల వేధింపులు ఆపాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ కుమార్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు, పట్టణ కార్యదర్శి మహమ్మద్ గౌస్, జిల్లా కార్యదర్శి వెన్నబాల వెంకట్, సిఐటియు నాయకులు పుల్లా నరసింహ, వెంకటలింగంతో పాటు సిఐటియు నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక రంగాలు, రైతు రంగాలు, వ్యవసాయ కార్మికులు కేంద్ర బడ్జెట్లో ఈ రంగాలకు అన్యాయం జరిగింది కాబట్టి దేశవ్యాప్తంగా కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నారు. కేంద్ర బడ్జెట్ 50 లక్షల కోట్ల రూపాయలు ప్రకటించినా అందులో కేవలం కొద్ది మందికి 12 లక్షల కోట్ల రూపాయలకు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే కొంత వెసులుబాటు కల్పించిన, మిగతా అన్ని రంగాల కూడా ఆ రకంగా భారాలు వేసినారు. ముఖ్యంగా కార్మికులపైన లేబర్ కోడ్లతో వారిని యజమానుల కింద బానిసలుగా మార్చే పద్ధతిలో ఆ లేబర్ కోడ్లు అమలుపరచడానికి పూనుకుంటున్నారు. ముఖ్యంగా రైతాంగానికి బడ్జెట్లో నిధులు తగ్గించేసినారు. ఆ రకంగా తగ్గించడం వల్ల ఎరువులు, పురుగుల మందులు అవన్నీ కూడా ఆ రకంగా ధరలు పెరిగేసి రైతులు మరింత అప్పుల పాలవుతూ ఉన్నారు. ఇప్పటికే రైతులు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల మందికి పైగా ఆత్మహత్యలు పాలైనారు. ఇంకా మరింతగా అప్పుల పాలు అయ్యేటువంటి పద్ధతిలో బడ్జెట్ ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా కూడా అన్ని రాష్ట్రాలలో అట్లే అన్ని జిల్లాలలో కార్మికులకు అనుకూలమైనటువంటి చట్టాలు అమలు చేయాలని, మరి అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి, త్యాగాలు చేసి, బలిదానాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను ఈరోజు మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చడం అనేది చాలా దుర్మార్గం. ఈ 4 లేబర్ కోడ్లు కూడా యజమానులకు అనుకూలంగా ఉన్నటువంటి లేబర్ కోడ్లు తప్ప కార్మికులకు ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి వెంటనే 44 కోడ్లే ఉండాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు కార్మికులకు అన్యాయం జరిగితే లేబర్ ఆఫీస్లో కానీ లేబర్ కోర్టులో కానీ కంప్లైంట్ చేసే హక్కు ఉంది. కానీ ఈరోజు ఈ చట్టాల మూలంగా ఇలాంటి హక్కులు కార్మికులకు ఉండవు. యూనియన్ రిజిస్టర్ చేసుకునే హక్కు కూడా చివరకు పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్లకు, యజమానులకు అనుకూలమైనటువంటి 4 లేబర్ కోడ్లను చేయడం చాలా దుర్మార్గం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 70 సంవత్సరాలుగా ఉన్నటువంటి 44 కార్మిక చట్టాలను సవరణ పేరు మీద 4 సివిల్ కోడ్లుగా మార్చేందుకు సంవత్సరం రోజులుగా ప్రయత్నం చేసింది. అయితే రాజ్యసభలో సంపూర్ణ మెజార్టీ రాకపోవడం వల్ల లోక్సభలో అది పాస్ అయినప్పటికీ ఇప్పటిదాకా ఆగి ఉంది. అయితే రేపు ఏప్రిల్ తర్వాత రాజ్యసభలోనూ కొంత బలం చేకూరే అవకాశం ఉంది బీజేపీ మిత్రపక్షాలకు కలిపి. కాబట్టి రేపు ఏప్రిల్ నుండి 4 సివిల్ కోడ్లుగా ఈ చట్టాలను కుదించేసే పద్ధతిలో ప్రయత్నం చేయాలని చెప్పి ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.